వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య అనే వ్యక్తి తన కుటుంబంలోని ముగ్గురిని అతి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం యాదయ్య తన ఇంట్లోనే భార్య అలివేలు, వదిన హనుమమ్మ, కూతురు శ్రావణిలను కొడవలితో గొంతుకోసి హత్య చేశాడు. ఈ హత్యల తర్వాత యాదయ్య కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జరిగిన సమయంలో యాదయ్య పెద్ద కూతురు అపర్ణ కూడా అక్కడే ఉండగా ఆమె తప్పించుకుని పారిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ హత్యలు తెల్లవారుజామున 3 గంటలకు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. రోజువారీ కూలి చేసే యాదయ్య భార్య అలివేలుపై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే దాడి నుంచి తప్పించుకున్న పెద్ద కూతురు అపర్ణ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నేను స్కూల్కి పోయినా, సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నా తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళీ నేను మా డాడీ ఇద్దరం కలిసిపోయినాం. మా పెద్దమ్మని అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందామని చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. నేనే ఉంటుడు రాండి అంటే పోయినాము. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. అయ్యా చెప్తే మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతోనే కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్తే చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే మా చెల్లెల్ని బాణసాలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. రోజు ఏం కొట్లాడకుండా ఎప్పుడన్నా కానీ ఆ రోజు సాయంత్రం ఎందుకేమో గొడవ పడ్డారు. మా పెద్దమ్మ మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు గొడవ పడ్డారు, మా నాన్న కొడతాడేమో అన్నట్టు మా పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మ పిలిచింది. ఇక అందరం కలిసి ఇంటికి వచ్చినాక మా డాడీ ఇట్లా చేసిండు. ఇక ప్రభాంకుల హాస్పిటల్కి తోలుకుపోయిండు. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. గొడవ పడుతున్న భార్యాభర్తలను రాజీ చేసేందుకు వచ్చిన వదిన హనుమమ్మపై అక్కడే ఉన్న పిల్లలపై అర్ధరాత్రి యాదయ్య దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్యల అనంతరం యాదయ్య ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారు. హత్యలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని డీఎస్పీ వెల్లడించారు. కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కుల్కచెర్ల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుల్కచెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం.